వెల్కమ్ బ్యాక్ టు మహానటుడు. తన తండ్రి పినతండ్రి హత్యకు కారకుడైన సేనాని సూరసేనుడు అంటే రాజనాల హీరో అతని మందిరానికి వెళ్లి కొరడాతో కొట్టి హెచ్చరించిన సన్నివేశంలో హీరోయిజాన్ని ప్రదర్శించారు ఎన్టీ రామారావు గారు. ఇక చూస్తాను మా అధికారాన్ని ఎవడు ప్రశ్నించగలడు, ఆ పిచ్చి జనాన్ని ఎవడు ఆదుకోగలడు. ఎవరు నువ్వు? దయ్యానివా వేషగాడివా? కాదు, నీ మృత్యువును. ముందుకు వచ్చారా? మీ సేనాని ప్రాణం తీస్తాను. శూరసింహ, క్రౌర్యమే కాని నీలో శౌర్యమెక్కడిది. తలుచుకుంటే నీ నిప్పుడే యమపురి కంపగలను, కానీ నీ వంటి దుస్తులు అంత తేలిగ్గా సాగకూడదు. చెప్పు, నిజం చెప్పు. నిరపరాధులైన సాళువ సోదరులను ఎందుకు చంపించావు? సాళువ సోదరులను మేము చంపించామా? కలగంటున్నావా? కలనాడు. నీవు కాకపోతే ఆ వీరనాయకుడిని ఇంకెవరు చంపుతారు? 10 మందితో విరోధం తెచ్చుకున్న ఆ బందిపోటు దొంగను ఎవరు చంపారో ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, నిజం తెలుస్తుంది. ఆనాడు నీ పాపం పండిన నాడు, నీ నేరం రుజువైన నాడు, ఈనాడు నువ్వు ఎవరిని పురుగులుగా చూస్తున్నావో ఆ ప్రజల సమక్షంలోని నిన్ను కుక్కను చంపినట్టు చంపుతా. ముసుగు మనిషిని పట్టుకోవడానికి ఒకవైపు సేనాని బృందం, మరోవైపు యువరాణి మందారమాల చెలికత్తెలతో బయలుదేరతారు. వారికి కనిపించకుండా హీరో వగలరాణివి నీవే అంటూ గుర్రంపై వెళ్తూ హుషారుగా పాడుకుంటాడు. సి నారాయణ రెడ్డి రాయగా స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల అద్భుతంగా పాడారు. వగలరాణివి నీవే సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. వగలరాణివి నీవే సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. వగలరాణివి నీవే. పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం. పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం. రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం. వగలరాణివి నీవే. ఓహో ఓహో ఓహో. రాకుమారిని బంధించి తన గుహకు చేర్చిన కథానాయకుడు తల్లితో అలా ఎందుకు బంధించినది వివరిస్తాడు. రాకుమారికి సామాన్యుల కష్టాలేమిటో, వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఆమెకు తెలిసి రావాలని చెప్తాడు. దాంతో రాకుమారిలో మార్పు వస్తుంది. నిస్సహాయురాలైన అబల గొలుసులతో బంధించమంటావా? నిస్సహాయురాలు పర్వాలేదులే అమ్మా. ఆమె హృదయం ఇనప గొలుసుల కన్నా కర్కశమైంది. నువ్వేమైనా చెప్పు, ఒక ఆడ కూతురు బాధపడుతూ ఉంటే నేను సహించలేను. అమ్మా, నువ్వు సహించలేవమ్మా? ఆ రాజకూతురు బాధలు పట్ట నువ్వు సహించలేవా? అదిగో అదిగో చూడమ్మా, చూడు. ఈ కన్య కాలి పారాణి ఆడక ముందే కట్టుకున్న భర్తను చంపి శీలభంగం చేశారే, అట్లా సహించావమ్మా? ఎవరో నీచంగా ప్రవర్తించారని నీవు నీచంగా ప్రవర్తిస్తావా? ఒక ఆడపిల్లను అవమానిస్తావా? అవమానం జరిగిన దానికి ప్రతీకారంగా ఈ రాజకుమారిని అవమానించదలచి ఉంటే అది ఎప్పుడో చేసి ఉండేవాడినమ్మా. నేను ఇక్కడికి ఈమెను తీసుకొచ్చింది అవమానించడానికి కాదు, మనసు మార్చి పంపించడానికి. మనుషుల్ని బంధించి మనసులు మార్చగలవా నాయన? మారవని నాకు తెలుసు,
కానీ అంతఃపురంలో హంసతూలికా తలపాల మీద ఆటపాటల్లో ఆనందడోలికల్లో తూగే ఈ రాజకుమారి రేపు ఈ దేశానికి కాబోయే మహారాణి. ఆ రాచరికత్వం ఆవరించి కళ్ళకు పొరలు కప్పకముందే తను పాలించవలసిన ప్రజలు ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఓపిక లేక ఏ విధంగా నికృష్టపు బ్రతుకుతున్నారు, తన లాంటి ఆడపడుచులు ఏ విధంగా అవమాన పాలవుతున్నారో అది తెలుసుకుంటుందనే తీసుకొచ్చాను. ఆ కరడు కట్టిన ఆ గుండెల్లో నుంచి కరుణ పొందుతుందనే తీసుకొచ్చాను. చేత కాకపోయినా నన్ను చంపాలని యత్నించావు. చేత చిక్కిన దయదలచి విడిచిపెడుతున్నావు. మా మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. అయినా నువ్విక్కడ కళ్ళతో చూచింది, చెవులతో విన్నది గుర్తుంచుకో. ఆలోచించే మనస్సే గనక ఉంటే మమ్మల్ని అర్థం చేసుకుంటానికి యత్నించు. నేస్తులో రాకుమారిని సురక్షితంగా కోటలో విడిచిరండి. బందిపోటు చిత్రంలో హాయిగొలిపే యుగళ గీతం ఊహలు గుసగుసలాడే. ఈ పాటకు చిన్న చరిత్ర ఉంది. ఇదో సాహసోపేతమైన జానపద చిత్రం. కథ వేగంగా సాగిపోతుంది. ఈ పాట స్లోగా ఉండి కథ గమనానికి అడ్డుగా ఉంటుంది, తీసేద్దాం అనుకున్నారు విఠలాచార్య. అయితే గీత రచయిత ఆరుద్ర, సంగీత దర్శకులు ఘంటసాల దర్శకుడిని ఒప్పించి ఆ పాట చిత్రంలో ఉండేలా చేశారు. గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా